నమస్కారం న్యూస్ బులెటిన్ కి స్వాగతం నా పేరు సుమలత వార్తల ముందుగా హెడ్లైన్స్ కుంభమేళాలో 65 కోట్ల మంది పుణ్య స్నానాలు నేటితో మహాకుంభమేళా ముగియనుంది ప్రపంచంలోని అతి ప్రాచీన భాష తమిళం అని కేంద్ర హోంమంత్రి అమిత్ షా భక్తజన సంద్రంగా తెలుగు రాష్ట్రాలలో శివాలయాలు శివనామ స్మరణతో మారుమ్రోగుతుంది రాజారెడ్డి ఐ సెంటర్ ను ప్రారంభించిన వైఎస్ జగన్ ఇక డీటెయిల్స్ చూస్తే ప్రపంచంలోనే అతి ప్రాచీన భాష తమిళం అని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. ఆ భాషను మాట్లాడలేకపోతున్నందుకు తనను క్షమించాలని కోయంబత్తూరు సభలో వ్యాఖ్యానించారు. కేంద్రం త్రిభాషా విధానాన్ని తీసుకురాగా తాము ద్విభాషా సూత్రానికే కట్టుబడి ఉంటామని, హిందీని బలవంతంగా రుద్దితే ఊరుకోబోమని డిఎంకే ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో తమిళ భాషను కీర్తిస్తూ అమిత్ షా వ్యాఖ్యలు చేయడం విశేషం. मित्रों, तमिलनाडु के सीएम हमेशा मोदी सरकार ने तमिलनाडु को अन्याय किया इसकी बात करती. मैं आज सीएम साहब को कहने आया हूं, अगर आप सही बोलते हैं तो कल मेरी बात का जवाब तमिलनाडु की जनता के सामने देंगे. तमिलनाडु एक मिनट, आप गोलमोल बात मत करिए. मैं आज स्टेटिस्टिक के साथ हमारा अकाउंट लेकर आया हूं, इसका जवाब देना. மாண்புமிகு முதல்வர் அவர்களே, உங்களுக்கு நான் தெரிவித்துக் கொள்கிறேன், நீங்க தமிழக மக்களுக்கு மிகப்பெரிய பொய்யை சொல்லி துரோகம் இழைத்துக் கொண்டிருக்கிறீர்கள். நான் உங்க முன்னாடி புள்ளி விவரங்களோடு நிற்கிறேன். அதாவது நீங்க இது மாதிரி இல்லாத கற்பனையை இந்த தொகுதி மறுசீரமைப்புல மக்களுக்கு இழப்பு ஏற்படுகிறது என்பதை தெரிவிப்பது கண்டிக்கத்தக்கது. உண்மையை நான் உரைத்திருக்கிறேன். நீங்க எனக்கு பதில் சொல்ல கடமைப்பட்டிருக்கீங்க. இல்லை என்பதை நான் அறுதியிட்டு கூறிவிட்டேன். ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమం మహాకుంభమేళా మరికొన్ని గంటల్లో ముగియనుంది. ఈ నేపథ్యంలో ప్రయాగ్రాజ్కు భక్తులు తరలివస్తున్నారు. ఇవాళ ఉదయం 11 గంటల వరకు దాదాపు 90 లక్షల మంది భక్తులు నది స్నానాలు ఆచరించినట్లు అధికారులు తెలిపారు. కాగా 45 రోజుల పాటు సాగిన ఈ కుంభమేళాలో ఇప్పటి వరకు 65 కోట్ల మందికి పైగా భక్తులు పవిత్ర స్నానాలు ఆచరించినట్లు యూపీ ప్రభుత్వం తెలిపింది. మహాశివరాత్రి సందర్భంగా శ్రీశైల పుణ్యక్షేత్రం శివనామ స్మరణతో మారుమ్రోగుతోంది.
లక్షలాది భక్తులతో మల్లన్న దేవస్థానం కిటకిటలాడుతుంది. శివమాలను వేసుకొని కాలినడకన నల్లమల అటవీ ప్రాంతం గుండా వేలాది మంది భక్తులు శ్రీశైలం చేరుకున్నారు. పాతాల గంగలో స్నానం చేసి బ్రహ్మరామ మల్లికార్జున స్వామి వాళ్లను దర్శించుకుంటున్నారు. సాయంత్రం ప్రభోత్సవం నంది వాహన సేవ జరగనుంది. అర్ధరాత్రి 12 గంటలకు స్వామి అమ్మవార్ల దివ్య కళ్యాణ మహోత్సవం నిర్వహించబడనున్నారు. రద్దీ దృష్ట్యా ప్రభుత్వ సౌకర్యాలు కల్పించడంపై భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన నియోజకవర్గం పులివెందులలో 2వ రోజు పర్యటించారు. ఈ సందర్భంగా 10 కోట్లతో ఆధునీకరణ చేసిన వైఎస్ రాజారెడ్డి నేత్రాలయాన్ని పులివెందుల ప్రజలకు అంకితం చేశారు. అనంతరం ఆయన ఆసుపత్రి అంతా తిరిగి అక్కడి ఏర్పాట్లను పరిశీలించారు. కంటి పరీక్షలు కూడా చేయించుకున్నారు. ఏపీ సీఎం చంద్రబాబుపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఖజానా ఖాళీ అయిపోయింది, డబ్బులు లేవు, గుండె ఆగిపోతుందని చంద్రబాబు అంటున్నారు. డబ్బు ఎలా సంపాదించాలో నేను చంద్రబాబుకు పలుమార్లు చెప్పాను. నా సలహాలు 1 ఏడాది పాటు పాటిస్తే డబ్బు సంపాదించవచ్చు అని కేఏ పాల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దీంతో తెలుగు తమ్ముళ్లు సీరియస్ అవుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు మరి ఇప్పుడు ఖజానా ఖాళీ అయిపోయింది, డబ్బులు లేవు, ఏం చేయాలో అర్థం అవట్లేదు, గుండె ఆగిపోతుంది, ఎలాగ డబ్బులు సంపాదించాలో నా చెవులో చెప్పండి అంటున్నారు చంద్రబాబు నాయుడు గారు. మీకు అనేక సార్లు నేను చెప్పాను ఎట్లా డబ్బు సంపాదించాలి. 100 కంపెనీలు తీసుకొచ్చాను, మీకు చెవులో చెప్పమంటే మీ ఇంటికి వచ్చి చెవులో చెప్తాను. 1 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ సమస్యలు ఎలాగ తీరాలి, లేదా మీరు కేబినెట్ మీటింగ్ పెట్టి మీ లీడర్స్ అందరినీ పిలవండి. నేను మీకు శత్రువుని కాదు,
నేను ఇచ్చిన సలహాలు ఒక్క సంవత్సరం పాటించి హోలగుంద మండలం ముద్దటి మాగిని చెందిన ఫీల్డ్ అసిస్టెంట్ విశాలాక్షి భర్త గాదిలింగప్ప గుండెపోటుతో మృతి చెందిన ఘటనపై గ్రామస్తులు, టీడీపీ నేతలు మండల ఏపీఓపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మంగళవారం మాట్లాడారు. ఏపీఓ గాదిలింగప్పను పదే పదే పనులకు రాకూడదని నిషేధించాడని ఆరోపించారు. నోటీసులు జారీ చేసి వేదనకు గురి చేయడంతో ఆయన మరణించినట్లు వారు ఆరోపించారు. కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు. వడగుంద మండలం ముద్దుట్మయ గ్రామం గాదిలింగప్ప అనే వ్యక్తి భార్య విశాలాక్షి ఫీల్డ్ అసిస్టెంట్గా కొనసాగుతున్నారు. అదేవిధంగా గత 2014 నుండి 2000 అప్పటి నుండి టీడీపీలోనే కొనసాగుతున్నారు. కానీ దుర్మరణ చెందడానికి ఏపీఓ భక్తవత్సలు ఆయన వేధించి నీవు ఆ ఉపాధ్యాయం పనికి నీ భార్య పోవాలి, నీ పోకూడదు అని వేధించి నోటీసు జారీ చేయడం జరిగింది. ఏ కారణం లేకుండా నోటీసు జారీ చేయడం జరిగింది. ఆ విషయం మీద మొన్ననే బేస్వారం రోజు నా దగ్గరకు రావడం జరిగింది. ఆ రోజు ఫోన్ చేసి ఏపీఓ గారిని ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు, పార్టీలో టీడీపీ పార్టీలో ఉన్న వ్యక్తినే నీవు ఇబ్బంది పెడితే ఇంకా ఉన్న ఫీల్డ్ అసిస్టెంట్లు నువ్వు ఎలా చూస్తున్నావని నేను ఆయనకి చెప్పడం జరిగింది. అదేవిధంగా ఆ మాటకి ఆయన లేదు సార్ చూసుకొని పోతారన్నాడు. మళ్ళీ తిరగా మరుసనాడు కూడా ఫోన్ చేసి ఆయన ఇబ్బంది పెడితే ఆ గాదిలింగప్ప అనే వ్యక్తి భయపడి ఆ భయానికి ఆటో నీళ్ళాయి చనిపోయడం జరిగింది. ఆయనకి ఎలాంటి ప్రాబ్లం లేదు, మంచి వ్యక్తి. దీనిపైన గవర్నమెంట్, మన టీడీపీ గవర్నమెంట్ వెంటనే చర్య తీసుకొని వాళ్ళకి ఆర్థికంగా ఆదుకోవాలని కోరడం జరుగుతుంది. మహాశివరాత్రిని పురస్కరించుకొని తెలుగు రాష్ట్రాల్లో ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఈ క్రమంలో ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీకాళహస్తీశ్వర స్వామి ఆలయానికి భక్తులు భారీగా తరలివచ్చారు. తెల్లవారుజామున 3 గంటల నుంచే లింగేశ్వరుడికి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. అర్చకులు గోపూజ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. భక్తులు శివనామస్మరణతో పరవశించిపోతున్నారు. ఇవాళ ఉదయం ఇంద్రవాహనం చప్పరంపై స్వామివారి భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఇళ్లలో చోరీలకు పాల్పడుతున్న 4 యువకులను పాత గుంటూరు పోలీసులు అరెస్టు చేశారు. బుధవారం గుంటూరు పోలీస్ కార్యాలయంలో ఎస్పీ సతీష్ మాట్లాడారు. నాగూర్ భాషా సురేష్ అనే యువకులు బంగారం, వెండి ఆభరణాలు చోరీ చేయగా ఆ ఆభరణాలను గోపీనాథ్, జనార్దన్లు కొనుగోలు చేస్తున్నారు. ఈ క్రమంలో వారిని అరెస్టు చేసి విలువైన బంగారం, వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. జరిగినప్పటి నుంచి మనం క్రైమ్స్ టీమ్ కిందకి సపరేట్గా ఎస్పెషల్లీ ఈ నైట్ దొంగతనాలు, పగల్లో జరుగుతున్న దొంగతనాలు, రాబరీ, ఎక్స్టార్షన్కి మనం
అడిషనల్ ఎస్పీ క్రైమ్స్ కిందకి సపరేట్ టీమ్ అరేంజ్ చేయడం జరిగింది. సో జరిగిన వెంటనే మనం యాజ్ యూజువల్ దీన్ని పర్సూ చేయడానికి స్టార్ట్ చేశాము. మన ఓల్డ్ అఫెండర్స్ పైన ఆల్రెడీ నిఘా పెట్టాము కాబట్టి ఆ రోజు నైట్ ఎవరు లేదు అన్నది కూడా ఆ రోజు నైట్ ఎవరు లేనది కూడా కొన్ని వెరిఫై చేయడం ఇదన్నీ చేయడం జరిగింది. ఆ తర్వాత కొన్ని టెక్నికల్ క్లూజ్, దీనివల్ల ఒక లాలాపేట చెందిన ఒక పర్టికులర్ పర్సన్ సయ్యద్ నాగూర్ బాషా ఆ రోజు మన కంటిన్యూస్ నిఘా వల్ల మనకు తెలిసిందంటే ఆ రోజు లేదు వాళ్ళు. దట్ ఈస్ ఫస్ట్ డౌట్. దాని నుంచి మన ఇన్వెస్టిగేషన్ మొదలు చేసినప్పుడు నాగూర్ బాషా అనే వ్యక్తి చేసినదని మేము కన్ఫర్మ్ చేశాము. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా బుధవారం నర్సరావుపేటలోని కోటప్ప కొండకు తరలివచ్చే 20 లక్షల మందికి మౌలిక వసతులు సౌకర్యాలు కల్పించామని ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు అన్నారు. కలెక్టర్ అరుణ్ బాబు, ఎస్పీ శ్రీనివాసరావు పర్యవేక్షణలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా స్వామివారి దర్శనం, అన్నదానాలు, ప్రసాదాల వితరణ, మంచినీరు, మరుగుదొడ్లు, వైద్య సేవలు, రవాణా డ్రోన్లతో బందోబస్తు నిర్వహిస్తున్నామన్నారు. మీడియా సోదరులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ మహాశివరాత్రి పర్వదినాన ఫిబ్రవరి 26 మరి 2 గంటల సమయంలో బ్రహ్మ మహోత్సవంలో స్వామివారి పూజలు ఆరంభమైనాయి. మరి విశిష్ట పూజలు కూడా చేసి స్వామివారికి నైవేద్యాలు సమర్పించడం జరిగింది. మరి దీని ప్రధాన అర్చకులు కానీ ఈవో గారు కానీ వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అందరం కూడా ఈ మహాశివరాత్రి ఘనంగా జరుపుకోవడానికి మరి బ్రహ్మ ముహూర్తంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. వాళ్ళ నిజంగా చాలా గొప్ప రోజు. బుధవారం మహాశివరాత్రి దాదాపు 20 లక్షల మంది భక్తులు హాజరవుతారు. అన్ని ఏర్పాట్లు ఘనంగా చేయడం జరిగింది. కలెక్టర్ గారు, ఎస్పీ గారు, ఎండోమెంట్ మినిస్టర్ కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు. అందువల్ల ఈ కార్యక్రమాన్ని బ్రహ్మ ముహూర్తంలో మరి ఇక్కడ శివలింగానికి పూజ చేసి ప్రధాన అర్చకులు కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమం ఈ విధంగా నిరాఘంటంగా రేపు 27 ఉదయం 2 దాకా కూడా ఇదే జరుగుతుంది. కాబట్టి మరి మీడియా సోదరులు, భక్తులు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని తిలకించి ధన్యవాదాలు చెప్పి ఆ త్రికోటేశ్వరాన్ని ప్రార్థిస్తూ ఉన్నాను. ఎన్నికల మెటీరియల్ అంతా సరి చూసుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పున్కర్ తెలిపారు. శ్రీకాకుళం ఆర్డీఓ కార్యాలయం ఆవరణలో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ఎమ్మెల్సీ నియోజకవర్గంకు సంబంధించి ఆర్డీఓ కార్యాలయం వద్ద ఎన్నికల పోలింగ్ మెటీరియల్ పంపిణీ కార్యక్రమాన్ని బుధవారం ఆయన సందర్శించారు. అనంతరం సిబ్బందితో పోలింగ్కు సంబంధించిన విషయాలు మాట్లాడారు. నమస్కారం. మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ ఎలక్షన్స్ టీచర్స్ కాన్స్టిట్యుయెన్సీ విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం, మాన్యం దీంట్లో భాగంగా శ్రీకాకుళం జిల్లాలో ఈరోజు డిస్ట్రిబ్యూషన్ సెంటర్ అరేంజ్మెంట్స్ పూర్తి అయి 3 డివిజన్ హెడ్ క్వార్టర్స్లో ఈ ప్రారంభం అయింది. దీంట్లో భాగంగా మన శ్రీకాకుళంలో 31 పోలింగ్ స్టేషన్స్కి ఒక 5,025 మంది 5025 ఓటర్స్ రేపు ఓట్ చేయబోతున్నారు. ఈరోజు అంటే ఇప్పుడు నేను కలెక్టరేట్లో శ్రీకాకుళం డివిజన్ సంబంధించిన డిస్ట్రిబ్యూషన్ సెంటర్కి రావడం జరిగింది. ఇక్కడ పోలింగ్ పార్టీస్లో ప్రతి ఒక్క పోలింగ్ పార్టీలో ఒక పోలింగ్ ఆఫీసర్, ఒక అసిస్టెంట్ అంటే ఏపీఓ అసిస్టెంట్ పోలింగ్ ఆఫీసర్, ఇది కాకుండా 2 ఓపీఓస్ అదర్ పోలింగ్ ఆఫీసర్స్, వాళ్ళు కాకుండా ఒక మైక్రో అబ్జర్వర్, ఒక పోలీస్ పర్సన్, అంటే టోటల్ 6 పోలింగ్ పార్టీస్ మనం ప్రతి ఒక్క పోలింగ్ స్టేషన్కి మనం పంపిస్తున్నాము. ప్రతి ఒక్క రూట్కి ఒక సెక్టర్ ఆఫీసర్, జోనల్ ఆఫీసర్ మనం పెట్టాము. ప్రతి దీనికి ఒక ఆర్టీసీ నుంచి ఒక బస్, ఆ బస్లో పకడ్బందీగా పోలీస్ బందోబస్తు. దీంతోపాటు ఈరోజు మధ్యాహ్నం లంచ్ తర్వాత లంచ్ చేసుకొని ఇక్కడ నుంచి బయలుదేరడం జరుగుతుంది. ఇలాగే మనం శ్రీకల్గిలో అలాగే పలాషాలో కూడా మనం చేయబోతున్నాం. ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో ఈ బ్యాలెట్ బాక్సెస్ కానీ బ్యాలెట్ పేపర్స్ కానీ, ఇది కాకుండా సపరేట్ స్టాట్యూటరీ మటీరియల్ అలాగే నాన్ స్టాట్యూటరీ మటీరియల్. రాజానగరం మండలం శ్రీకృష్ణపట్నం గ్రామం మధ్యలో ఉన్న చెరువుకు రింగ్ రోడ్డు నిర్మించుకోవాలన్న గ్రామస్తుల కళ చాలా కాలానికి రాజానగరం ఎమ్మెల్యే బత్తుల రామకృష్ణ వారి ప్రయత్నంతో నెరవేరిందని శ్రీకృష్ణపట్నం గ్రామ సర్పంచ్ కిమిడి శ్రీరామ్ కొనియాడారు. నేను సర్పంచ్గా పనిచేసిన గత 4 ఏళ్లలో జగన్ ప్రభుత్వం పంచాయతీల నిధులను వెనక్కు తీసుకొని పంచాయతీలను నిర్వీర్యం చేసిందని, కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక మా పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గ్రామాల అభివృద్ధి పట్ల వారు చేస్తున్న పనులకు మా గ్రామమే నిదర్శనమని కొనియాడారు.
మా గ్రామస్తుల కళ నేను సర్పంచ్గా ఉన్న టైంలోనే జరగడం నాకెంతో సంతోషంగా ఉందని, మాకు ఈ రింగ్ రోడ్డు రావడానికి మా ఎమ్మెల్యే బత్తుల రామకృష్ణ సహకారాన్ని ఎన్నటికీ మర్చిపోమని వారికి మా గ్రామస్తుల తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు. నేను శ్రీకృష్ణపట్నం గ్రామ సర్పంచ్ని, రాజానగరం మండలం, రాజానగరం నియోజకవర్గం. మరి ఈ రోజున మా గ్రామంలో మరి ఎంతో కాలంగా మేము అందరం ఎదురు చూస్తున్న ఆ కళ మరి ఈ రోజున నెరవేర్చుకుంటున్నాం. మా గ్రామంలో మధ్యలో ఉన్న ఈ చెరువు చుట్టూ ఆ రింగ్ రోడ్డు నిర్మించుకోవాలి, ఇది ప్రజలకి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని చెప్పేసి ఎప్పటి నుంచో వివిధ ప్రయత్నాలు చేస్తున్నా సరే ఇంతకాలానికి మరి నేను సర్పంచ్గా ఉన్న ఈ టైంలో దీన్ని మరి మా ఎమ్మెల్యే గారు ఎవరైతే మన బత్తుల బలరామకృష్ణ గారు ఉన్నారో వారిని ఎమ్మెల్యే అయిన వెంటనే ఇది తీసుకొచ్చి చూపించి ఇది కొంచెం భారీ నిధులు మాకు ఇప్పించాల్సిందిగా మరి కొంచెం కోరడం జరిగింది. ఎమ్మెల్యే స్పందించి ముందు మీరు పని చేయండి, వెంటనే ఎస్టిమేషన్ చేయించండి అని చెప్పేసి ఆ రోజున చెప్పడం, ఇమీడియట్గా మేము ఆ పనులన్నీ చేయడం. ఈ రోజున మరి ఎంత పెద్ద ఎత్తున సుమారు ఆ సెంటర్ నుంచి 300 మీటర్లు ఈ రోడ్ని మరి గ్రావెల్ రోడ్గా ప్రస్తుతం నిర్మాణం చేసి ఉన్నాం. అలాగే కొత్తూరు అంగన్వాడీ స్కూల్ దగ్గర నుంచి ఇది నేను సర్పంచ్గా ఉన్నప్పుడు టైంలోనే ఇది ఒక 200 మీటర్లు ఇక్కడ వరకు ఇది గ్రావెల్ రోడ్గా నిర్మించాం. ఇది మన ఎన్ఆర్జీఎస్లో మా ఎమ్మెల్యే గారు ఇక్కడ నుంచి రాజాపాలెం రోడ్డుకి సుమారుగా ఇది ఒక 150 మీటర్లో సిమెంట్ రోడ్డు, సీసీ రోడ్డు వేయించడం జరిగింది. మరి ఇలాగా మరి ప్రతి పనిని కూడా మేము గతంలో శివరాత్రి పర్వదినం సందర్భంగా శివుడి ఆశీస్సులు దేశ రాష్ట్ర ప్రజలందరిపై ఉండాలని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఆకాంక్షించారు. మహాశివరాత్రి సందర్భంగా రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ బుధవారం తెల్లవారుజామునే పవిత్ర గోదావరి పుణ్యస్నానం ఆచరించారు. అనంతరం నగరంలోని గోదావరి గట్టులో ఉన్న ఉమా మార్కండేయ స్వామి ఆలయం, కోటగుమ్మం, చింతాలమ్మ ఘాట్, కోటిలింగాలపేట, కోటిలింగేశ్వర స్వామి, సారంగధర మెట్ట, జాంపేట తదితర ప్రాంతాల్లోని శివాలయాల్లో ఆ పరమశివుని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ప్రజలంతా సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో జీవించాలని వేడుకున్నారు. అలాగే నగరంలో పలు ప్రాంతాల్లో జరిగిన సేవా కార్యక్రమాలకు హాజరయ్యారు. శివరాత్రి మహోత్సవం సందర్భంగా పలు ప్రాంతాల్లో జరిగిన అన్న ప్రసాద వితరణ కార్యక్రమాలకు ఆయన హాజరై భక్తులకు అన్న ప్రసాదాల వితరణ చేశారు. ఈ సందర్భంగా భక్తులకు చేసిన ఏర్పాట్లను పర్యవేక్షించారు. శివరాత్రి శుభాకాంక్షలు. శివుని యొక్క ఆశీస్సులు భారతదేశం పైన, ప్రజలపైన, మరి ముఖ్యంగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పైన ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా. ఆయన యొక్క శివయ ఆజ్ఞ, ఆయన యొక్క ఆజ్ఞ వలన ఈరోజు నేను శాసనసభ్యుడిగా ఈరోజు ప్రజలకు సేవ చేసే అవకాశం ఉంది. మరి శివరాత్రిని పురస్కరించుకొని ఏదైతే ప్రజల యొక్క తాకిడి పెరుగుతుంది, మునుపు మీద క్రిందటి సంవత్సరం మీద ఈ సంవత్సరాన్ని
అంచనాకి మించి ప్రజలు వస్తారు. ఎందుకంటే ఒక పక్కన సనాతన ధర్మాన్ని ఏదైతే రక్షించే కార్యక్రమం ఎన్డీఏ కూటమిగా తీసుకోవడం, ప్రజల్లో ఒక విశ్వాసాన్ని నెలకొల్పడం, వీటన్నిటిని గ్రహించి ప్రజలు అధిక సంఖ్యలో వస్తారని ముందుగానే గ్రహించి ఘాట్లన్నింటినీ కూడా పరిశుభ్రంగా ఉంచడం, స్నానాలు ఆచరించే చోట ఎక్కడా కూడా భక్తులకు ఏ విధమైన అసౌకర్యం కలగకుండా ఏదైతే ఇసుక అంతా కూడా ఎక్కడికక్కడే వేసి ప్రజలు ఏ విధంగా ఇబ్బందులు కలగకుండా చూడడం, వారు స్నానం ఆచరించిన తర్వాత బట్టలన్నీ మార్చుకోవడానికి ఎక్కడికక్కడ టెంపరీ షెల్టర్స్ పెట్టించడం, పెద్దవారు ఆ నీటిలో దిగిన వారందరికీ కూడా పైన ఏదైతే ఫౌంటైన్స్ అన్నీ కూడా పెట్టించడం, ఇవన్నీ కూడా జరగడం, శానిటేషన్ సిబ్బందిని కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయడం, కార్పొరేషన్ నుంచి కూడా ఈరోజు తిరుగుతూ ఉన్నారు ఘాట్స్ అన్నీ కూడా ఉదయం 8వ గంట నుంచి తిరుగుతూ ఉంటే విశేషమైన స్పందన, భక్తులు వారికి వారు స్వచ్ఛందంగా వచ్చి ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.